నిదానంగా జాగ్రత్తగా భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై పుణ్యశ్లోక్ దేవి అహల్యాబాయి హోల్కర్ గారి త్రిశతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లా 21వ తారీఖు నుంచి కార్యక్రమాలు బాగా విస్తృతంగా జరుగుతున్నాయి. మన జిల్లా కన్వీనర్ జల్లెలమూడి రమాదేవి గారు, అలానే కో కన్వీనర్ ఆశారావు గారి ద్వారా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. అలానే మన సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి అహల్యాబాయి గారు వారు చాలా పరిపాలన బాగా సాగించారు. వారి యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క ఆత్మధైర్యం ఈరోజు సమాజానికి చాలా అవసరమైన ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మన కాశ్మీర్లో జరిగినట్టయితే తీవ్రవాదులు ఎవరైతే వాళ్ళ స్థావరాలను 2 మహిళలు ఎలా కూల్చారో అంత ధైర్యంతో మొక్కరు ధైర్యంతో ఉన్నారు కాబట్టి అటువంటి మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గత 10 రోజుల నుంచి పుణ్యశ్లోక్ అహల్యాబాయి హోల్కర్ గారి కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు జరుపుతున్నాము. 300 సంవత్సరాలు, రేపు మే 31వ తేదీకి వారు జన్మించి 300 సంవత్సరాల క్రితం జన్మించిన ఆవిడ పుట్టినరోజు ఇవాళ మనం ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది అంటే, ఆవిడ చేసిన మంచి కార్యక్రమాలు, చేపట్టిన పరిపాలన విధానం కావచ్చు, ఇవన్నీ చూసి ఆవిడ జీవిత విధానాన్ని 10 మందిలోకి తీసుకెళ్ళాలి. ఇలాంటి పుణ్యమూర్తులు దేశ పరిపాలనా విధానం, ప్రజల సంక్షేమమే తన శ్రేయస్సుగా మలుచుకొని పరిపాలన చేసినటువంటి విధానాన్ని గమనించి ఆవిడ జీవిత చరిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పి మాకు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రం నుంచి పురంధేశ్వర్ గారు ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్గా నన్ను, కో కన్వీనర్గా ఆశారావు గారిని నియమించడం జరిగింది. మేము గత 10 రోజుల నుంచి జిల్లా మొత్తం పర్యటన చేస్తూ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టి చేస్తున్నాము. ఆవిడ జన్మదినాన్ని మనం ఎందుకు చేసుకోవాలంటే, ఆవిడ 8 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని 29 ఏళ్లకి విధవయ్యి 70 ఏళ్ల జీవిత కాలంలో 30 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా పరిపాలన సాధించారు. అంతేకాకుండా ఆ రోజుల్లో మొఘలు దండెత్తొచ్చి మన రాజ్యాన్ని, మన దేవాలయాల్ని కూలగోలిస్తే 400 దేవాలయాల్ని పునర్నిర్మించారు. వాటిల్లో జ్యోతిర్లింగాలు, శ్రీశైల దేవస్థానం, గంగానది, కాశీ దగ్గర గంగానది, శిల్పకళ ఘాటు, ఇలాంటి కార్యక్రమాలు, గుళ్ళు, టెంపుల్స్ ఎన్నో, చార్ధామ్ టెంపుల్స్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో నిర్మించారు. అంతేకాకుండా ఆ రోజుల్లోనే వ్యవసాయ ప్రాజెక్టు కోసం నీటి పారుదల ప్రాజెక్టులు, చేనేత వస్త్ర పరిశ్రమలు 300 సంవత్సరాల క్రితమే ఆవిడ మహిళలకి స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి ఆవిడ రాజ్య పరిపాలన, యుద్ధమే లేని, మరణాలే లేని రాజ్యాన్ని పరిపాలించారు. ఆవిడ జీవితాన్ని మహిళలుగా మేమందరం ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొన్న సింధూర యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్లో మోడీ గారు 2 పంపించారు యుద్ధానికి. 2 ఎందుకు పంపించారు? 2 ఆడవాళ్ళని. మనకు ఎంతో మంది ఆర్మీ ఉండగా 2 మహిళలను పంపించారు. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన పుణ్యశ్రీలు, మన హిందువుల కుంకుమ నేలరాల్చినందుకు 2 మహిళలను పంపించి పాకిస్తాన్ మట్టుబట్టగలిగారు. అందుకని ఆవిడ జీవితాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంగా ఈరోజు
దాదాపు ఒక 500-600 మందితో ర్యాలీ తలపెట్టాము. నా పేరు రాజేశ్వరి కందికట్ల. నేను బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని మరియు కోస్టల్ జోన్ ఈ కార్యక్రమానికి అహల్యాబాయి హోల్కర్ కార్యక్రమానికి కోస్టల్ జోన్కి ఇన్ఛార్జిని. ఈరోజు ఈ పట్టణంలో ఈ జిల్లాకే అసలు రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు కన్వీనరు కో కన్వీనర్లు ఈ కార్యక్రమాన్ని 21వ తేదీ నుంచి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారి కోఆపరేషన్ నిజంగా ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీని బాగా బలోపేతం చేసే విధంగా ఉంది.